Hi friends, welcome to Jaypal Ande channel. జోసా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ నేషనల్ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సైడ్ అప్డేట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి jaypalanade.comలో ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనకు ఈ జోసాలో జరిగే కౌన్సిలింగ్ వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా అంటే చాలామంది కూడా jaypalanade.comలో మనం నీట్కి సంబంధించి గైడెన్స్ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అన్న ఇలాంటిదే సేమ్ మాకు జోసాకి చేయండి, ఇంజనీరింగ్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ ఇంజనీరింగ్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. నేషనల్ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో అది jaypalanade.comలోకి అందుబాటులోకి రానుంది. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరిచ్చే లైక్స్ని బేస్ చేసుకొని, మీరిచ్చే కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం ఇంజనీరింగ్ సైడ్ కూడా చాలా వరకు అప్డేట్స్ అన్ని, అది కూడా నేషనల్ లెవెల్లో జరిగే అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక జోసాకు సంబంధించి అంటే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ అయితే మనకు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ అయితే రావాలి. సో మరి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఆల్రెడీ 2025కి వచ్చేసింది. ఇంకా ఎగ్జామ్ అయితే జరగలేదు. సో షెడ్యూల్ అయితే వచ్చింది. షెడ్యూల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక షెడ్యూల్ కనుక చెక్ చేసుకుంటే 2025లో జరిగే జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ సెషన్లో మనకు జనవరిలో 22, 23, 24, 28, 29 అండ్ 30 పేపర్ 1, పేపర్ 2 ఈ విధంగా అంటే పార్ట్ ఏ పార్ట్ బి లాగా మనకు ఈ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక మరి jaypalanade.comలో ఏముంటుందన్న ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లోనే మనకు క్లోజింగ్ ర్యాంక్స్ ఓపెనింగ్ ర్యాంక్స్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు కదా, అక్కడ ఇచ్చినటువంటి ర్యాంకులు బేస్ చేసుకొని మాకు రిపోర్ట్ వస్తుంది కదా అనుకోవచ్చు. సో అంతకు మించినటువంటి రిపోర్ట్స్ అంటే మీకు అనుకూలంగా చేయడానికి నేను చాలా వరకు అయితే కోడింగ్ పార్ట్ని కంప్లీట్ అయితే చేశాను. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2కు సంబంధించి ఇయర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇదంతా కూడా కాలేజ్ వైజ్గా, ర్యాంక్ ప్రిడిక్షన్ వైజ్గా, కాలేజ్ ఇన్ఫర్మేషన్ వైజ్గా ఎన్ని రకాల రిపోర్ట్స్ కావాలనుకుంటే అన్ని రకాల రిపోర్ట్స్ మనం దీంట్లో జనరేట్ చేయలేం. కానీ jaypalanade.comలో ఇవన్నీ కూడా అప్డేట్ చేశాను. ఒకసారి శాంపుల్ రిపోర్ట్స్ కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కాలేదు. సో అది జేఈ మెయిన్స్కి సంబంధించిన వెబ్సైట్ అప్డేట్ చేయగానే అంటే ఈ jaypalanade.comలో వాటికి సంబంధించి అప్డేట్ చేయగానే డెఫినెట్గా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో ముఖ్యంగా మనకు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అది ఇంకా జోసా కౌన్సిలింగ్కి వస్తాయి. ఇదంతా నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దీంట్లో కోటాస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏమేమి కోటాస్ ఉంటాయి ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కౌన్సిలింగ్ అప్పుడు డెఫినెట్గా అన్ని రకాల అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటా. బట్ అది డిపెండ్స్ ఆన్ అంటే ఈ వీడియోని ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఆ సమాచారం అంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నాను. ఇక దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది డైరెక్ట్గా చెప్పినా కూడా అర్థం కాదు. జోసా కౌన్సిలింగ్ అనేది అదొక ఓషన్. సో దీంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కంటే ముందు దీంట్లో ఉండే కొన్ని కోటాస్ ఉంటాయి. దీంట్లో కోటాస్ అంటే ఏ అంటే ఆల్ ఇండియా ర్యాంక్, హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ కోటా, ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోటా, జిఓ అంటే గోవా స్టేట్ కోటా, జేకే అంటే జమ్మూ కాశ్మీర్ కోటా, ఎలి అంటే లడాక్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ని రకాల కోటాస్ ఉంటాయి. ఈ కోటాస్ అంటే ఏ అనేది దేనికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఐఐటి అండ్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ, హెచ్ఎస్ అంటే ఇది ఓన్లీ ఎన్ఐటీస్ అండ్ జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, ఓఎస్ అంటే అదర్ స్టేట్, ఇది కూడా ఎన్ఐటీస్ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, గోవా అంటే ఓన్లీ గోవాలో సపరేట్ కోటా ఉంది, జమ్మూ కాశ్మీర్కి ద స్పెషల్ కోటా ఫర్ క్యాండిడేట్ ఫ్రమ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దానికి సంబంధించి లడాక్ సంబంధించి కూడా ఉంది. ఇక ఏపీకి వస్తే అందరు కూడా ఏపీకి స్టిల్ ఇప్పటికి కూడా ఆ కోటా ఉందంటే ఇప్పటికి లేదు. సో ఈ కోటా ఎన్ఐటి వరంగల్లో, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు 2016 నుంచి 19 వరకు ఇది కంటిన్యూ చేశారు. బట్ 2020 నుంచి ఏం చేశారంటే సో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణకి సపరేట్గా కోటా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అదర్ స్టేట్ కింద సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ కోటాస్ అని ఎందుకు చెప్తానంటే ఇక్కడ నీట్కి సంబంధించేమో టోటల్గా ఇండియా లెవెల్లో ర్యాంక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ
ఆ ర్యాంకింగ్ విధానం వేరే ఉంటుంది, జోసాలో వచ్చే ర్యాంకింగ్ విధానం వేరే ఉంటుంది. అదన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఇప్పుడు కొన్ని శాంపుల్ రిపోర్ట్స్ చేయబోతా ఉన్నాను. సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎన్ఐటి మనం తీసుకుందాం. ఇక్కడ వరంగల్ ఎన్ఐటి సెలెక్ట్ చేసుకొని వరంగల్ ఎన్ఐటిలో నేను ఒకవేళ నేను తెలంగాణ అయితే హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదన్నా నేను ఆంధ్రప్రదేశ్ అయితే ఓఎస్. ఎందుకు? హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్, ఓఎస్ అంటే అదర్ స్టేట్. హోమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఓపెన్, ఇంతకుముందు చెప్పాను ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓపెన్ కేటగిరీకి సపరేట్ ర్యాంక్స్ ఉంటే దాన్ని డిపెండ్ చేసుకొని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ వచ్చేసి జెండర్ వచ్చే న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో కనుక చెక్ చేసుకుంటే టోటల్గా 91 రికార్డ్స్ వచ్చాయండి. 91 రికార్డ్స్ వచ్చాయి. ఈ 91 రికార్డ్స్లో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని ఎన్ఐటి వరంగల్, దానికి సంబంధించిన షార్ట్ కట్ నేమో అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి కోటా, హెచ్ఎస్ కోటా కింద ఓపెన్ సీట్ కేటగిరీ. నెక్స్ట్ జెండర్ వచ్చేసి న్యూట్రల్. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 1, రౌండ్ 2. ఇక్కడ ఎన్ని రౌండ్స్ అంటే సో 1 నుంచి వెళ్ళి 5, 6, 7 రౌండ్స్ జరుగుతాయి, డిపెండ్స్ ఆన్ ఇయర్. సో మ్యాక్సిమం ఒక 5, 6 రౌండ్స్ అయితే కంపల్సరీగా జరుగుతాయి. లాస్ట్ ఇయర్లో 5 రౌండ్స్ వరకు జరిగింది. ఇక ఈ జరిగినటువంటి కౌన్సిలింగ్ 2024, 2023, 2021, 2020 ఈ విధంగా 2016 నుంచి వెళ్ళి అప్ టు 24 వరకు జరిగినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో ఇప్పుడు దీంట్లో చాలామందికి అన్న కంప్యూటర్ సైన్స్ అంటే ఇక్కడ సర్చ్ బార్ ఒకటి ఉంది చూస్తారు. ఈ సర్చ్ బార్లో మీరు ఏ కాలేజ్ అయితే సెర్చ్ చేస్తారో ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి టైప్ చేయగానే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి టోటల్గా 12 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 12 రికార్డ్స్లో ఇక్కడ ఇయర్లో అంటే 2024లో సెలెక్ట్ చేసుకుంటే 3,387తోని రౌండ్ 1లో క్లోజ్ అయిపోయింది. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకు రౌండ్ 1 వచ్చేసి ఇక్కడ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, సారీ ఇక్కడ 2698తోని స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ రౌండ్ క్లోజింగ్. లాస్ట్ రౌండ్ క్లోజింగ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో చెక్ చేసుకుంటే 3,387కి అంటే ఇది 2024లో. ఇదే 2023లో కనుక చెక్ చేసుకుంటే 3000కి కట్ ఆఫ్ అయిపోయింది. 24లో సెలెక్ట్ చేసుకుంటే 3300 కట్ ఆఫ్ అయిపోయింది. అదే 2022లో సెలెక్ట్ చేసుకుంటే 99కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే 2021లో సెలెక్ట్ చేసుకుంటే 3000 కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా అంటే 2020లో ఏ విధంగా ఉంటే 22లో ఎలా ఉంది, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేస్తే సివిల్ ఇంజనీరింగ్ కూడా 24లో మనకు 5th రౌండ్ వరకు 29,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే 23లో కనుక చెక్ చేసుకుంటే 32,000 కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ 22లో సెలెక్ట్ చేసుకుంటే 30,000 కట్ ఆఫ్ అయిపోయింది. అంటే సివిల్ ఇంజనీరింగ్ మనకి ఇక్కడ రావాలంటే దాదాపుగా ఇక్కడ మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా లాస్ట్ 3 ఇయర్స్ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక 30,000 ప్లస్ ఆర్ మైనస్లో కట్ ఆఫ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది ఓన్లీ ఎన్ఐటీసీకి అయినా, ఇంకా వేరే ఏం లేవంటే ఇక్కడ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రూర్కీ కావాలనుకుంటున్నాం, రూర్కీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రూర్కీ వచ్చేసరికి ఏమవుతుందంటే టోటల్గా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను ఏ ర్యాంక్స్ అనేది IIITకే ఉంటుంది, కానీ ఇక్కడ ఓఎస్, హెచ్ఎస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ నేను ఈ ఐఐటి రూర్కీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ను బేస్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈసారి ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, జెండర్ వచ్చేసి ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను. ఈ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఐఐటి రూర్కీలో టోటల్గా అన్ని రకాల బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా 145 రికార్డ్స్ వచ్చాయి. దీంట్లో ఓన్లీ నేను మెకానికలే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదే మెకానికల్ చెక్ చేసుకుంటే మనకు 2024లో రౌండ్ 1లో 1868తోని స్టార్ట్ అయిపోయినటువంటి కౌన్సిలింగ్ 5th రౌండ్ వచ్చేసరికి 2000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే 23లో 2077, అదే 2022లో 1700. అంటే ఇక్కడ మెకానికల్ రావాలంటే దాదాపుగా మనకు 1800 నుంచి 2000 మధ్య కనుక ర్యాంక్ కనుక వస్తే అది ఈడబ్ల్యూఎస్ కోట కింద మనకు మెకానికల్ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్న దీంట్లో ది బెస్ట్ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, మాకు కంప్యూటర్ సైన్స్లోనే కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనకు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అనేది చాలా ఫేమస్ కోర్స్ అండి ఇప్పుడు. సో అది కూడా మనకు అంటే ఈవెన్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అయినా ఇక్కడ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిపెండ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ డిగ్రీ
5 years డిగ్రీ కూడా ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా సరే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ చూద్దాం. సో సరే, ఇవి ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ చూసుకున్న ఇక్కడ మనకు 876. మరి ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో 338. ఇదే 23లో చెక్ చేసుకుంటే 164కి, అదే 2022లో సెలెక్ట్ చేసుకుంటే 178కి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా దీంట్లో టెక్నాలజీ ఒకసారి చెక్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రైట్. ఇక లీస్ట్ అండ్ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి చెక్ చేసుకుంటే మనకు టెక్నాలజీ ఇది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐటీ రూర్కీ. దీంట్లో 395, రౌండ్ 2కి వచ్చేసింది 164. అంటే దీంట్లో దాదాపుగా మనకు ఐఐటి రూర్కీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే దాదాపుగా 300 నుంచి 400 మధ్య వస్తే మేబీ ఏదైనా రౌండ్ 2, రౌండ్ 3లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. ఇదే ఐఐటి రూర్కీలో సివిల్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. సివిల్ ఇంజనీరింగ్ చెక్ చేసుకుంటే 4 years డిగ్రీస్. ఇదే సివిల్ ఇంజనీరింగ్ మనకు 24లో 2300కి ఓపెన్ అయింది, 23లో 2400కి ఓపెన్ అయింది, 22లో 2200కి ఓపెన్ అయింది. ఇక లీస్ట్ అండ్ లాస్ట్ రౌండ్ అంటే మనకు ఫిఫ్త్ రౌండ్ వచ్చేసరికి మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే 2500కి కట్ ఆఫ్ అయిపోయింది, 23లో 2400కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా ఒక ఇయర్కి సంబంధించి ఇన్ఫర్మేషనే కాదు, ఈ విధంగా 24, 23, 24, 2016 వరకు ఏవైతే జోసా కౌన్సిలింగ్లో ఇన్ఫర్మేషన్ ఉందో ఆ కౌన్సిలింగ్ డిపెండ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటు ర్యాంక్ ప్రిడిక్షన్ కూడా ఒక టూల్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అన్న నేను ఇప్పుడు 24లో ఒకవేళ 24 రికార్డు ప్రకారంగా నాకు అట్లీస్ట్ ఒక థర్డ్ రౌండ్ వరకు అయినా సరే, లేకపోతే థర్డ్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్ వరకు అయినా సరే నేను వచ్చేసి హెచ్ఎస్ హోమ్ స్టేట్లో నేను ఓపెన్ కేటగిరీ, ఇక్కడ జెండర్ వచ్చేసి న్యూట్రల్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఎన్ఐటీస్లోనే మరి నాకు గనక 3000 ర్యాంకు వచ్చి 3200 ర్యాంక్ కనుక వచ్చుంటే, అంటే ఈ లెవెల్లో ర్యాంక్ కనుక వచ్చుంటే నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ చెక్ చేసుకుంటే రావట్లేదు. సో ఇదే మరి 1000 నుంచి స్టార్ట్ చేద్దాం. 1000 నుంచి వెళ్ళి 3000 మధ్య కనుక చెక్ చేసుకుంటే 1000 3000 మధ్య చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు లీస్ట్ అండ్ లాస్ట్ కట్ ఆఫ్స్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో కనుక చెక్ చేసుకుంటే హోమ్ స్టేట్ కింద మనకు ఓపెన్ కేటగిరీ 1161కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే మనకు ఇది 24లో రౌండ్ 4కి వచ్చేసి 1600కి కట్ ఆఫ్ అయిపోయింది, 24లో రౌండ్ 3కి వచ్చేసి 1124కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదన్నా నాకు జస్ట్ 300 నుంచి వెళ్ళి దాదాపు 500 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఎలా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెక్ చేసుకోవచ్చు. 3000 చలి అప్ టు అంటే జస్ట్ ఎస్టాబ్లిష్డ్ ర్యాంక్ రేంజెస్ని బేస్ చేసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో మినిమం ర్యాంక్ వచ్చేసి 300, మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి ఒక 5000. సో ఇది ఇంకా వెబ్సైట్ అయితే ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ అయితే జనరేట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఒక లీస్ట్ వచ్చేసి మనకు 552 ఆర్కిటెక్చర్లో మనకు ఎక్కడ 24లో రౌండ్ 3లో మనకు 552తోని ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1300. అదేవిధంగా లీస్ట్ ఎంతవరకు వచ్చేసింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకు ఇక్కడ జైపూర్లో 4900కి వచ్చేసింది. ఇదే వరంగల్, ఇక్కడ వరంగల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్ఐటి వరంగల్లో ఫిఫ్త్ రౌండ్లో మనకు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఆ క్లోజింగ్ ర్యాంక్ కూడా రౌండ్ 5లో హెచ్ఎస్ ఓపెన్లో మనకు 4102కి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ అయితే మీకు అందుబాటులోకి అయితే తీసుకురానున్నాను. సో ఈ విధంగా జోసాకు సంబంధించిన అప్డేట్ కూడా మీ ముందుకు మరింత సమాచారం తీసుకురావాలనుకుంటే సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వెబ్సైట్ ఇంకా చాలామంది కూడా అన్న 25 ఇంకా యాక్సెస్లోకి రాలేదు, మాకు యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మెయిన్గా మెడికల్కి సంబంధించి అంటే నీట్కి సంబంధించి, అది ఇంకా మెడికల్కి సంబంధించి కాదు, ఎంసెట్ దీంతో పాటు జోసా కౌన్సిలింగ్ జరిగే అప్డేట్స్, నేషనల్ లెవెల్లో జరిగే కొన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో మరి ఈ వీడియో ఎలా ఉంది, మరి నేను చేసే వెబ్సైటు ఎలా ఉంది, ఈ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది
కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేస్తే మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో జోసా కౌన్సిలింగ్లో చాలా పెద్ద ఓషన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ఏ ర్యాంక్స్ చూస్తాం, కాలేజ్ ఎస్టాబ్లిష్ చూస్తాము, దీంట్లో హోమ్ స్టేట్ కోటా ఉంటుంది, అదర్ స్టేట్ కోటా ఉంటుంది, ర్యాంకులు వచ్చేసి కేటగిరీ వైజ్గా ఉంటాయి. ఇది చాలా టిపికల్ టాస్క్. దాన్ని సింపుల్గా చేసేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. వెరీ సూన్ ఒక 20-25 డేస్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జేఈ మెయిన్స్కు జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెబ్సైట్ రెడీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా వెరీ సూన్ jpalladi.comలో ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. సైట్ని కొంత మాడిఫై అయితే చేస్తున్నాను. సో మీకు ఇంకా ఈజీ యాక్సెస్ ఉండాలి. లాస్ట్ ఇయర్లో ఎవరైతే కొంతమంది పేరెంట్స్ నాకు ఇన్పుట్స్ ఇచ్చారో ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని మరింత ఈజీగా వెబ్సైట్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది చెప్పే ప్రయత్నం కామెంట్ బాక్స్లో చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.